నమస్తే, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. ఎవ్రీ మండే, ప్రతి సోమవారం పలుకే బంగారం. అరే, రైమింగ్ బాగుంది కదా. ప్రతి సోమవారం పలికే బంగారం, ప్రతి సోమవారం పలుకే బంగారం. కానీ మిగిలిన వారం అంతా ఆ పలుకుల్ని పెట్టుకొని మనం నడుచుకోవాలి. ఇది ఒకరు చెప్తే వచ్చేది కాదు. మార్పు అనేది ఎవరికి వారికి రావాల్సిందే. మంచి అనేది ఎవరికి వాళ్ళు గుర్తించాల్సింది. ఎలా నడుచుకోవాలి అన్నది ఎవరికి వారు ఆలోచించాల్సింది కదా. అందుకే నేను ఆలోచించి నాకు నచ్చినవి చేయాలని నేను సంకల్పించి ఇలా పలికే బంగారంగా, మాటే మంత్రంగా మీ దాకా తీసుకొస్తున్న మాటల్ని ఇష్టపడుతున్న వారికి మాత్రం ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ ఇవాళకి ఆలస్యం చేయకుండా పలికే బంగారంగా నేను చెప్పాలనుకున్న కథ చెప్పేస్తాను. అది ఒక ఊరు. ఆ ఊరిలో ఇద్దరు గురించి మాట్లాడుకుందాం. ఈ ఇద్దరే ముఖ్యమైన వాళ్ళు ఈ కథకి. అయితే చివరిలో మాత్రం మనకు నీతి తెలుస్తుంది. ముందు కథ చెప్పుకుందాం. అయితే ఎదురుగా ఉండేవాళ్ళు ఎదురేళ్ళు అనమాట. ఇతను సన్యాసం తీసుకొని, అంటే ఒక ఆశ్రమంలాగా ఉంది అది, అందులో ఉంటున్నారు. ఇక ఎదురుగా ఉండే యువతి ఏంటంటే ఆవిడ వృత్తిరీత్యా వేసి అనమాట. అయితే ఇక ఆబ్వియస్గా వస్తూ పోయేవాళ్ళు ఆవిడ వృత్తి ఆవిడ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈయన ఎవరైతే ఉన్నారో ఎంతసేపు ఆవిడ ఇంటికి ఎవరు వస్తారు, ఏం చేస్తారు, ఇలాంటి ఆలోచనే ఆయనకు ఉండేది. ఆయన భగవద్ధ్యానం చేసుకుంటూ కూడా ఎవరైనా వస్తున్నారంటే ఈ ఇంటికి ఎంతమంది వచ్చారు, ఇవాళ ఎంతమంది వచ్చారు, లేకపోతే ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఇదే ధ్యాసలో ఎక్కువగా ఆయన ఉండేవాళ్ళు. పైగా ఆయన చాలా అసహించుకునేవాళ్ళు, ఏంటి ఇలాంటి పని చేస్తోంది అని చెప్పి. సరే, ఆయన ఎప్పుడు అనుకునేవాళ్ళు, నా కళ్ళ ముందు ఈవిడ వెళ్ళిపోవాలి, ఈవిడ ఉండొద్దు, ఇలాంటి వాళ్ళు ఉన్న వేస్ట్, ఇలాంటి వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు అన్న ఆలోచనలో ఆయన ఉండేవాడు. సరే, ఆయన చాలా గొప్ప అన్న ఉద్దేశం ఆయనదనమాట. ఒకరోజు అనుకోకుండా ఇద్దరికి ఒకే రోజు చావు వస్తుంది. ఇద్దరు ఒకే రోజు చనిపోతారు. అయితే వీళ్ళిద్దరినీ భగవంతుడు వెళ్తారు కదా, స్వర్గం నరకం రెండూ ఉన్నాయి. చిన్న కథ అండి, చాలా తొందరగా అయిపోతుంది చూడండి. స్వర్గం నరకం రెండూ ఉన్నాయి. అయితే ఇతన్ని నరకానికి తీసుకెళ్తాడు, ఆవిడ్ని స్వర్గానికి తీసుకెళ్తాడు. అయితే ఈయనకు ఆశ్చర్యం వేస్తుంది. నేను కదా సన్యాసం తీసుకుంది, నేను కదా మంచి పనులు చేస్తుంది, నేను కదా భగవంతుడిని ధ్యానం చేస్తుంది, ఆవిడేమో ప్రతిరోజు ఆవిడ పనే అది, వస్తూ పోయే వాళ్ళే తప్పితే ఆవిడకి ఏమీ లేదు. అలాంటి ఆవిడ్ని స్వర్గానికి ఎందుకు తీసుకెళ్ళాడు, నన్ను నరకానికి ఎందుకు తీసుకెళ్ళాడు భగవంతుడు అని భగవంతుడిని అడిగేస్తాడు. అదేంటి, ఆవిడ కదా నరకానికి వెళ్ళాల్సింది, ఆవిడ కదా పాపం చేసింది, ఆవిడ కదా అంతమందితో ఉంటుంది, నేను మాత్రం నిన్ను ధ్యానిస్తూ ఉన్నాను కదా అని. అప్పుడు భగవంతుడు సమాధానం చెప్తాడు. కరెక్టే, ఆవిడ చేస్తుంది ఆవిడ పని. ఆవిడకి ఏ పని చెయ్యాలో, ఏ పని వచ్చో ఆ పని చేసుకుంటూ తన జీవితాన్ని తను చూసుకుంది. కానీ ఎదుటి వాళ్ళని చూసి నిందించడం కానీ, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం కానీ చెయ్యలేదు. తన పని ఏదైతే ఉందో అది తను శ్రద్ధగా చేస్తూ వచ్చింది. కానీ నీ పని ఏంటి? నువ్వు సన్యాసం తీసుకున్నావు, భగవద్ధ్యానం అన్నావు, కానీ నీ ధ్యాస ఎప్పుడు ఆవిడ ఇంటికి ఎవరు వస్తారు, ఆవిడ ఎంతమందితో ఉంటుంది, ఆవిడ చేస్తుంది ఏంటి, ఆవిడని అసహించుకోవడం ఇలాంటిది కదా చేసింది. నువ్వు చేయాల్సిన పని చేయలేదు. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారో అందులో పెట్టావు. అందుకే ఆవిడ పని చేసుకున్నందుకు స్వర్గానికి, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ నీ పని నువ్వు సరిగ్గా చేసుకున్నందుకు నువ్వు నరకానికి వచ్చావని భగవంతుడు చెప్పాడు. ఇందులో ప్రత్యేకించి నేను ఇంకా నీతి చెప్పాల్సిన అవసరం ఉందని నాకు అనిపించట్లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తా, మనలో చాలామంది మనకేమొచ్చు, మనం ఏం చేయాలి అనేది మాత్రం ఆలోచించరు. నిజం చెప్పినా, నాకు వచ్చింది ఏంటి, నేను ఇలా వీడియోస్ చేయడం, నాకు 4 మంచి మాటలు చెప్పడం, నాకు నచ్చింది చేయడం నేను చేస్తున్నాను. మీకు నచ్చిందా చూడడం, బాగా నచ్చిందా కమెంట్ చేయడం, ఇంకా నచ్చిందా షేర్ చేయడం, నచ్చలేదా స్కిప్ చేసేయడం, ఇది కదా చేయాల్సింది. ఇది కాకుండా కొంతమంది ప్రత్యేకంగా వచ్చి ఫోన్ ఉంది కదా, చేయి ఉంది కదా, అనిపించింది కదా, సరే మీరు చెయ్యలేకపోతున్నారు కదా అని కింద కమెంట్ రూపంలో, నాకు వచ్చేవి చాలా తక్కువైనా వేరే వాళ్ళు ఎవరైనా చూసినప్పుడు మనసుకి కలిగే కష్టం అంతా ఇంత ఉండదండి. అంటే ఒక పెట్టేస్తారు, మీరు అనుకున్నది, మీరు అజ్యూమ్ చేసుకున్నది కింద మాటల రూపంలో పెట్టేస్తారు. విచ్ ఈజ్ రాంగ్. మీకు నచ్చలేదా స్కిప్ చేసేసేయండి. ఆ పర్సన్ని చూడాలనిపించట్లేదా స్కిప్ చేసేసేయండి. వాళ్ళని చూసి వాళ్ళని నిందించడం అనేది మీరు అనుకుంటున్నారు, ఏదో ఫోన్ ఉంది కదా. కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు, పోయాక ఎక్కడ పోతే ఏంటిలేండి, స్వర్గానికి నరకానికి. నిజమే, అది మ్యాటర్ అనుకున్నవాళ్ళు. మన ఒకళ్ళు గమనిస్తున్నారు, మనం చేసే ప్రతి పనిని ఒకళ్ళు చూస్తున్నారు అన్న భయం ఉంటే, భయం, అవగాహన, ఇవి రెండు ఉంటే మనం ఏదైనా తప్పు చేయడానికో, ఎవరినైనా నిందించడానికో కొంచెమైనా ఆలోచిస్తాం అనేది మాత్రం
నాకు అనిపించే మాట. కానీ ప్రత్యేకించి ఇంకేం చెప్పొద్దన్నమాట. మీకు ఆల్రెడీ అర్థమైపోయిందన్నమాట. బాగా నచ్చితే కింద కమెంట్, ఇంకా నచ్చితే షేర్. అలాగే నా వీడియోస్ని లైక్ చేస్తున్న వాళ్ళకి, నన్నుగా ఇష్టపడుతున్న వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను నచ్చని వాళ్ళు ఉంటే దయచేసి నా వీడియోస్ని స్కిప్ చేయండి. నచ్చితే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కథతో నెక్స్ట్ వీక్ కలుస్తాను. అప్పటిదాకా ఎప్పుడు చెప్పే మాట, మీరు అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఎదుటి వాళ్ళ చిరునవ్వుకి కారణం అవ్వండి, అంతేగాని మీ మాటలతోనూ మీ చేతలతోనూ ఎదుటి వాళ్ళని బాధ పెట్టి మీరు ఆనందం పొంది ఆ క్షణం మాత్రమే పొందుతున్నారు ఆనందం. ఆ తర్వాత అది ఉసురు రూపంలో మీకు రావద్దని నేను కోరుకుంటున్నాను. అందుకే అసలు ఆలోచనలే వదిలేసేయండి. అబ్బా, హ్యాపీగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి, ఎదుటి వాళ్ళని సంతోషంగా పెట్టండి. ఇప్పుడు చెప్పే మాటలే, కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఫస్ట్ టైం కదా అన్న ఆలోచనతో చెప్తున్నాను. ఎనీవే, మళ్ళీ కలుస్తాను వచ్చేవారు మంచి కథతో, ఇంకొంచెం మంచి నీతితో. ఏమంటారు మరి? ఇప్పటికుండా మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అండ్ ప్రేమతో మీ ప్రణతి.